భూగర్భ శాస్త్రగా పురాతన కాలం పద్ధతిలో బోర్ పాయింట్లు పరిశీలించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్. మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్లలో ఎంపీ నిధులతో మంజూరైన 8 బోర్వెల్ పాయింట్లను ఎక్కడ నీరు పడవచ్చో అని భూగర్భ శాస్త్రవేత్తతో కలిసి కార్పొరేటర్ శ్రావణ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా దిక్సూచితో అంటే కంపాస్తో భూగర్భ శాస్త్రవేత్త నిర్దేశించిన ప్రతి పాయింట్ను కార్పొరేటర్ శ్రావణ్ కొబ్బరికాయ పద్ధతితో పూర్వకాలంలో కొబ్బరికాయతో చూసే విధంగా సరదాగా పునర్పరిశీలన చేసుకున్నారు. గుర్తించిన పాయింట్లలో త్వరలో పవర్ బోర్లు వేస్తున్నట్టు కార్పొరేటర్ శ్రావణ్ తెలియజేశారు. ఓల్డ్ మల్కాజ్గిరి, భగత్ సింగ్ నగర్, హరిజన బస్తీ, యాదవ్ నగర్, భవానీ నగర్, అయ్యన్ నగర్, మల్లికార్జున నగర్ తదితర బస్తీలు ఎంపీ నిధుల ద్వారా సదరు కాలనీలలో బోర్లు వేయనున్నట్టు కార్పొరేటర్ శ్రావణ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈ నవీన్, రమేష్, జువాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న, వేణు మాధవ్, సునీల్ యాదవ్, ప్రేమ్, సాయి, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారంట. సో ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి ఎంపీ నిధులతో ఏవైతే మంజూరైన 8 బోర్లు ఉన్నాయో, సో ఈరోజు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జువాలజిస్ట్తో కలిసి ఆ 8 పాయింట్లను చెక్ చేసిండంట. సో ఆయన సరదాగా ఏం చేసిండంటే ఆ 8 పాయింట్లను పునఃపరిశీలన చేయడానికి కొబ్బరికాయ చేతిలో పట్టుకొని పురాతన కాలంలో ఏదైతే నీళ్లు ఉన్నాయని చెప్పి చెక్ చేస్తుండే, సో ఆ విధంగా చెక్ చేస్తున్నట్టు సరదాగా ఆయన వీడియోతో పాటు వార్తను కూడా ఇవాళ చేసిండు. సో ఆ 8 ఏవైతే కాలనీలలో బోర్ పాయింట్లను వాళ్ళు పరిశీలించారో అక్కడ త్వరలోనే బోర్లను వేస్తామని చెప్పి కార్పొరేటర్ శ్రావణ్ తెలియజేయడం జరిగింది.